హాయ్. దిస్ ఈజ్ రవలి ఫ్రమ్ ఆర్యన్ అకాడమీ అనంతపూర్. నేను 2019లో జరిగిన ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్స్ క్లియర్ చేశాను. ఐఎమ్ సెలెక్టెడ్ ఇన్ ఏపీజీబీ అండ్ ఇండియన్ బ్యాంక్. సో ఇఫ్ యూ లుక్ అట్ మై జర్నీ, ఇట్ స్టార్టెడ్ ఇన్ సెప్టెంబర్ 2018. నేను ఆర్యన్ అకాడమీలో జాయిన్ అయ్యి బ్యాంకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ నేను టోటల్గా కాంపిటేటివ్ ఫీల్డ్కి టోటల్గా కొత్త. సో అందరూ కరెంట్ అఫైర్స్ చాలా కష్టం క్రాక్ చేయడం, చదవలేం అది ఇది అంటుంటే నేను కూడా సేమ్ థింగ్ నా మైండ్లో ఫీడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్కి కొన్ని రోజులు దూరంగా ఉన్నా. అండ్ ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ లేని ఎగ్జామ్స్ మోస్ట్లీ ప్రిఫర్ చేసేదాన్ని, ఐ మీన్ ఎస్ఓ అలా. దెన్ ఐ గేవ్ ఐబీపీఎస్ ఎస్ఓ ఎగ్జామ్ ఇన్ ద మంత్ ఆఫ్ December 2018, బట్ ఐ ఫెయిల్డ్ టు క్లియర్ ప్రిలిమ్స్ విత్ ఎ మార్జిన్ ఆఫ్ 6 marks. అండ్ తర్వాత ఇంకా బ్యాంకింగ్ సెక్టర్లో ఐటీకి రిలేటెడ్ ఎగ్జామ్స్ కోసమే వెయిట్ చేశా. దెన్ ఐ గేవ్ పిఎన్బిఎస్ఓ ఎగ్జామ్ ఇన్ ద మంత్ ఆఫ్ March 2019. బట్ ఇది సింగిల్ ఎగ్జామ్, ఐ మీన్ దిస్ నథింగ్ లైక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉండదు, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. English and professional knowledge were okay. I mean, both these subjects are of theoretical in nature, so I gave my best in these two exams. But I didn't perform well in quant and reasoning. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే దిస్ ఈజ్ బికాస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాను. ఇన్స్టిట్యూట్లో సార్ వాళ్ళు ఎప్పుడు మనకు ఒక మాట చెప్పేవారు, ప్రాక్టీస్ చేయండి, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి రిజల్ట్ వస్తుంది అని. సో ప్రాక్టీస్ అనే పదానికి ఉన్న పవర్ నేను అప్పుడు రియలైజ్ కాలేకపోయాను. అండ్ కాన్సెప్ట్ ఉంటే చాలు కదా, ఎందుకు సార్ వాళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్ చేయమంటారు అని అనుకునేదాన్ని. కాన్సెప్ట్ అందరికీ వస్తుంది, కాకపోతే ఇచ్చిన టైంలో మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో హౌ ఫార్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ అనేది మ్యాటర్స్ ఎ లాట్. సో ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. డైలీ ల్యాబ్కి వచ్చి ఇన్స్టిట్యూట్ ల్యాబ్లో కూర్చొని మార్క్స్ రాయడం, క్విజెస్ ప్రాక్టీస్ చేయడం ఇలా చేసేదాన్ని. సో నా నెక్స్ట్ ఎగ్జామ్, దట్ ఈస్ LIC-AO, విచ్ వాస్ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ May 2019. ఐ క్లియర్ ప్రిలిమ్స్ విత్ గుడ్ స్కోర్. సో నా ఫస్ట్ మిస్టేక్ రియలైజ్ అయ్యి రెక్టిఫై చేసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. సో యూ పీపుల్ ప్లీజ్ డోంట్ డూ దట్ మిస్టేక్. సార్ వాళ్ళు చెప్పింది వినండి, కీప్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ day 1 of your preparation and utilize the resources properly. Give at least 1 mark a day. మనకు ఇక్కడ ల్యాబ్ చాలా బాగుంటుంది అండ్ ఇట్ జస్ట్ రిప్లికేట్స్ ఆ రియల్ ఎగ్జామినేషన్ ల్యాబ్. అంతేకాకుండా మనకు స్టడీ ఎన్విరాన్మెంట్, అంటే మనకు సపరేట్గా కూర్చొని చదువుకోవడానికి సపరేట్గా స్టడీ హాల్ ఉంటుంది, ఫ్యాకల్టీ ఎప్పుడూ అవైలబుల్లో ఉంటారు. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఆర్యన్లో ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా దే విల్ గివ్ దేర్ 100% బెస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అండ్ డౌట్స్ క్లియర్ చేయడం కానీ, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, టోటల్గా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన డౌట్స్ చిన్నవైనా పెద్దవైనా మనం ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు చాలా ఓపికగా క్లియర్గా మనకు నీట్గా అర్థమయ్యేదాకా చెప్తారు. అండ్ ఇండివిజువల్ అప్రోచ్ ఉంటుంది, లైక్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ల్యాగ్ అవుతున్నారు అండ్ వాట్ డూ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఫ్యాకల్టీ, ఇలా అన్నీ కనుక్కొని మనకు కావాల్సిన నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. సో అండ్ ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్కి ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు మై జర్నీ, LIC-AOలో జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్కి సపరేట్గా రిక్రూట్మెంట్ జరిగింది. నేను స్పెషలిస్ట్ కేటగిరీలో మళ్ళీ కూడా IT ఆఫీసర్కి అప్లై చేశాను. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మెయిన్స్లో రీజనింగ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఉంటుంది. మెయిన్స్లో కట్ ఆఫ్ 158, నాకు 173, అంటే ఓవరాల్ కట్ ఆఫ్ కన్నా నాకు 15 marks ఎక్కువ వచ్చాయి. బట్ ఆఫ్ నో యూస్ బికాస్ ఐ ఫెయిల్ టు క్లియర్ సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ జనరల్ అవేర్నెస్. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఇట్ పెయిన్స్ వెన్ యూర్ ఏబుల్ టు క్లియర్ ఓవరాల్ కట్ ఆఫ్ బట్ అల్టిమేట్లీ ఫెయిల్ టు క్లియర్ సెక్షనల్ కట్ ఆఫ్. సో ఇది టోటల్గా నా మిస్టేక్. నేను అంతవరకు కరెంట్ అఫైర్స్ ఇగ్నోర్ చేశాను. ఇగ్నోర్ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఫోబియా. నాకు నేను లిమిటేషన్స్ పెట్టుకొని ఫర్దర్గా చాలా సఫర్ అయ్యా. అదే భయంతో నేను కొన్ని క్లాసెస్ కూడా అటెండ్ అవ్వలేదు. సో దిస్ నథింగ్ లైక్ టఫ్ ఆర్ ఈజీ, ఇట్స్ ఆల్ జస్ట్ ఇన్ అవర్ మైండ్. వి జస్ట్ నీడ్ టు పుల్ దట్ బ్యారియర్ ఆఫ్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ. సో తర్వాత ఇంకా ప్రతి ఎగ్జామ్ అటెండ్ అయ్యాను అండ్ ఐ క్లియర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ప్రిలిమ్స్ బట్ అల్టిమేట్లీ ఫెయిల్ టు క్లియర్ మెయిన్స్ విత్ స్మాల్ మార్జిన్. అండ్ ఇలా సెక్షనల్లో కూడా ఒక 2 ఎగ్జామ్స్లో మిస్ అయ్యాను.
సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా గురించి నేను చెప్పుకోవడానికి కాదు. నాలా మిస్టేక్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు చేయకూడదు, మీరు ఆ మిస్టేక్స్ చేయకూడదు అనేది నా థీమ్. సో ఇదంతా మీకు చెప్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ఆర్ఎన్ ఫ్యాకల్టీ. ముందుగా వీరన్న సార్. అయితే వీరన్న సార్ మనకు ఆర్యన్ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్స్ అండ్ ఇంగ్లీష్ హ్యాండిల్ చేస్తారు. సార్ టీచింగ్ విధానం ఎలా ఉంటుంది అంటే చాలా కూల్గా, సింపుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి అర్థమయ్యేలా ఉంటుంది. అండ్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క పాయింట్ చాలా క్లియర్గా చెప్తారు. అండ్ హీ హ్యాస్ 23+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టీచింగ్. మనకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చాలా ఓపికగా క్లియర్ చేస్తారు. హీ హ్యాస్ డీప్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఇంగ్లీష్. దెన్ సందీప్ సార్ మనకు ఆర్యన్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ టీచ్ చేస్తారు. మనకు ఆన్లైన్లో చాలా సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ పీడిఎఫ్ కానీ వీడియో క్లాసెస్ అవ్వచ్చు, ఏదైనా కానీ. బట్ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, నో వన్ క్యాన్ రీచ్ సందీప్ సార్ ఇన్ టీచింగ్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే సార్ ఒక టాపిక్ తీసుకుంటే దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి దానికి రిలేటెడ్ స్టాటిక్ కూడా హిల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. మరీ సపరేట్గా మనం స్టాటిక్ పార్ట్ చదవాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ ఆల్సో హిల్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ఇన్ ఎంసీక్యూస్. అయితే మన ఆర్యన్ ఇన్స్టిట్యూట్లో 1 MCQ ఈక్వల్స్ టు వీ కెన్ ఫ్రేమ్ అరౌండ్ 15 to 20 MCQs. This itself says his passion towards teaching current affairs. And current affairs is a game changer. It plays key role in clearing the mains. And next మన శ్యామ్ సార్. సార్ మనకు ఆర్యన్ ఇన్స్టిట్యూట్లో రీజనింగ్ టీచ్ చేస్తారు. అండ్ సార్ క్లాసెస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ రీజనింగ్ మనకు ఇంత ఈజీగా అనిపిస్తుంది సార్ క్లాసెస్ వింటే. అండ్ జనరల్గా క్లాస్ అనగానే మనం పెన్ను నోట్స్ తీసుకొని వెళ్తుంటాము క్లాసెస్కి. బట్ సార్ క్లాస్లో వాటితో మనకి పెద్దగా పని ఉండదు. ఎందుకంటే సార్ ఎలాంటి కాన్సెప్ట్ అయినా సరే డైరెక్ట్గా మన మైండ్లోకి ఫీడ్ అయ్యేలాగా చెప్తారు. వి జస్ట్ నీడ్ టు గివ్ అవర్ 100% అటెన్షన్ టు ద క్లాస్. అండ్ సిలాగ్స్ కావచ్చు, ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, ఇలా చాలా కాన్సెప్ట్స్లో హీ హ్యాస్ హిస్ ఓన్ స్టైల్ ఆఫ్ టీచింగ్. నాకు తెలిసి శ్యామ్ సార్కి కాంపిటీషన్ ఎవరు ఉండరు రీజనింగ్ టీచ్ చేయడంలో. అండ్ దెన్ రాజు సార్ మనకు ఆర్యన్ ఇన్స్టిట్యూట్లో క్వాంట్ టీచ్ చేస్తారు. అయితే జనరల్గా అందరూ ఒక మాట చెప్తుంటారు, దేనికైనా ఫౌండేషన్ బేస్ బాగుంటేనే అది ఎక్కువ రోజులు నిలబడుతుంది అని. సో సపోజ్ మనం ఒక బిల్డింగ్ కట్టాలి అనుకుంటే దానికి బేస్ స్ట్రాంగ్ ఉండాలి, లేకపోతే అది కట్టే ప్రాసెస్లోనే మధ్యలో పడిపోయే ప్రమాదం ఉంది. సో సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ హియర్. క్వాంట్ కూడా అంతే, బేసిక్స్ బాగుంటేనే మనం ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతాం. అలాంటి బేసిక్స్ మనకి ఇక్కడ రాజు సార్ ప్రొవైడ్ చేస్తారు. హిల్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ టేబుల్స్ ఏంటి చిన్నపిల్లలాగా అనుకుంటాము, కానీ వాటి వాల్యూ మనకు నిదానంగా అర్థమవుతుంది. ఒక ప్రాబ్లం తీసుకుంటే దాన్ని ట్రెడిషనల్ మెథడ్లో చెప్పి తర్వాత అన్ని టైప్స్ ఆఫ్ షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా నీట్గా నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి అర్థమయ్యేదాకా చెప్తారు. అండ్ క్వాంట్ ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అని ఇన్స్టిట్యూట్కి వచ్చాక అర్థమైంది. సో అంతేకాకుండా మన ఆర్యన్ ఇన్స్టిట్యూట్లో సపోజ్ మనం ఏమైనా క్లాసెస్ మిస్ అయినా లేదా మనకు అర్థం కాని క్లాసెస్ ఉన్నా మళ్ళీ మనం అదర్ బ్యాచెస్లో కూర్చొని వినొచ్చు. ల్యాబ్ ఫెసిలిటీ కావచ్చు, స్టడీ హాల్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవైలబిలిటీ, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రెజెన్స్ ఆస్పిరెంట్స్కి నా వైపు నుండి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ప్రాక్టీస్. ఆ స్టోరీ విని ఇప్పటికే మైట్ హ్యావ్ అండర్స్టూడ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ప్రాక్టీస్. So keep practicing from day one of your preparation. Give mocks daily. Second thing, never ever ignore any subject. Each and every subject has got its own importance. ఇప్పటి వరకు అలా చేస్తుంటే ఇట్స్ ఓకే, అట్లీస్ట్ నౌ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మిస్టేక్స్ చేయడం కామన్, బట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్. రియలైజేషన్ పార్ట్నర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ థర్డ్ థింగ్, ఫోకస్ ఆన్ మెయిన్స్. చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయితే తర్వాత మెయిన్స్ చూసుకుందాంలే అనుకుంటుంటారు. దట్స్ ద బిగ్గెస్ట్ బ్లండర్. అది ఎప్పుడు చేయకండి. ఎందుకంటే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చాక హార్డ్లీ విల్ గెట్ అరౌండ్ 20 days టు ప్రిపేర్ ఫర్ మెయిన్స్. ఆ 20 daysలో మేము మెయిన్స్ క్లియర్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతాము అనుకుంటే చాలా కష్టం. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. మెయిన్స్కి అండ్ ప్రిలిమ్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి స్టార్టింగ్ నుండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
ప్రాపర్ అండ్ టైమ్లీ గైడెన్స్. ఇది మనకు ఆర్యన్లో దొరుకుతుంది. పే హీడ్ టు దేర్ వర్డ్స్. ఎందుకంటే సార్ వాళ్ళు చాలామంది స్టూడెంట్స్తో డీల్ చేస్తుంటారు. దే నో హౌ టు గైడ్ అస్ ఇన్ రైట్ డైరెక్షన్. మీరు చేయాల్సింది యూ జస్ట్ 100% సార్ వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి ప్రాపర్గా క్లాసెస్కి అటెండ్ అయ్యి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఐ కెన్ అష్యూర్ యూ దాట్ యుల్ గెట్ ద జాబ్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్. సో మీరు చేయాల్సింది మీకున్న భయాలు పక్కన పెట్టి ఐ కెన్ డూ అనే నమ్మకంతో ఇన్స్టిట్యూట్కి రండి. ఖచ్చితంగా ఆర్యన్ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసి పంపిస్తుంది. అండ్ లాస్ట్ ఒక చిన్న మాట, నెవర్ లూజ్ హోప్ అట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యూ సక్సీడ్ యూ కెన్ లీడ్, ఇఫ్ యూ ఫెయిల్ యూ కెన్ గైడ్ అని. సో స్టాండ్ స్ట్రాంగ్ ఈవెన్ ఆఫ్టర్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్. చాలామంది పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని సఫర్ అవుతుంటారు, స్ట్రెస్ అవుతుంటారు. పక్కన వాళ్ళతో కంపారిజన్ కన్నా మీతో మీరు కంపేర్ చేసుకోండి. లైక్ నిన్నటికి ఇవాళకి హౌ ఫార్ ఐఎమ్ బెస్ట్ అని. యూ షుడ్ బి బెటర్ దాన్ ఎస్టర్డే. అండ్ ఫైనలీ thank you Aryan for guiding us in right direction and for being with us. And also I would like to thank my family, friends, well-wishers, critics for being part in my journey. Thank you.